ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వచ్చే వరకు ప్రత్యేక హోదా వచ్చే వరకు నాయుడు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోని నరేంద్ర మోడీ ఇచ్చి నిలబెట్టుకోని వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు వరకు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ఓట్ల మధ్య కొట్టినారు. 8 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేంత వరకు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్ల మధ్య కొట్టిన నరేంద్ర మోడీ ప్రజలను పక్కదారి పట్టించడానికి ఓ పక్కన ధరలు పెరిగిపోయినాయి, ఆకాశాన్ని అందుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ కిలో కందిపప్పు 220 రూపాయలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మినపప్పు 210 రూపాయలకు వెళ్ళింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఒక పక్కన ప్రజలు మలమల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటే ప్రజలను పక్కదారి పట్టించేటువంటి చర్యలకు పాల్పడటం చంద్రబాబు నాయుడికి చెల్లింది. నేను రాజధాని ప్రస్తావాన్ని ప్రత్యేక హోదా ప్రస్తావాన్ని మర్చిపోయానని చెప్పడం అంటే ప్రజల్ని నగ్నంగా మోసం చేయటమే. ఇవాళ ఇటు ఒక పక్కన దుష్టత్రయంలాగా ఈ దుష్టత్రయానికి నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఈ ముగ్గురు కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఇవాళ అనేక మంది 1,42,000 పోస్టులు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ ఉద్యోగాలు భర్తీ అవ్వాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం కలుగుతుంది. పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ వాస్తవాన్ని, ఈ చారిత్రక సత్యాన్ని మరుగునపరిచి ఈరోజున కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి దొంగాట దోబూతులాడుతున్నటువంటి పరిస్థితిని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. 22వ తారీఖున విజయదశమి రోజున మోసం చేసేటువంటి ఈ దుష్టత్రయానికి వ్యతిరేకంగా విజయవాడ నగరంలో ప్రతిరోజు కూడా దిష్టిబొమ్మని దహనం చేయడం ద్వారా ఈ దహన సెగలు నరేంద్ర మోడీని తాకాలని చెప్పి ప్రత్యేక హోదాను ప్రకటించాలని చెప్పి ప్రత్యేక హోదా ప్రకటించేంత వరకు కూడా మా పోరాటం విజయవాడ నగరంలో కొనసాగిస్తామని చెప్పి అదే సందర్భంలో